చాలా షూట్స్ అయితే తీసాను. ఈస్ట్ అండ్ వెస్ట్ లో 40 ఫీట్ రోడ్ ఉన్న బీచ్ ఒక్క పేరుపాలెం మాత్రమే. కొంచెం బ్యాడ్ లక్ ఏంటంటే మళ్ళీ పాలకొల్లు వచ్చిన తర్వాత మళ్ళీ వర్షం, మళ్ళీ ఒక 10 మినిట్స్ ఈ రోడ్డు చివర్లో ఒక టెంపుల్ ఉంటుంది. పడవలు ఉంటాయి అన్నమాట. పడవల్లో కూడా షూట్ చేశాను. ఎక్సలెంట్ అయితే వచ్చింది. వర్క్ అయితే ఒక చేంజ్ వర్క్ కావాలనిపించింది. ఇక్కడ షూట్ కంప్లీట్ అయ్యేటప్పటికే టైం 3 అయిపోయింది. ఎలాగైతే షూట్ అయితే కంప్లీట్ అయింది. పేరుపాలెంలో నేను చాలా షూట్స్ అయితే తీసాను. క్లయింట్స్ గురించి చెప్పాలి. ఇవాళ మార్నింగ్ 5కి బయలుదేరదామని చెప్తే క్లయింట్స్ ఇక్కడికి వచ్చేటప్పటికి 7, 8 అయిపోయిన రోజులు చాలా ఉన్నాయి. ఒక్కొక్కరు అయితే 11 కూడా అయిపోయినవి ఉన్నాయి. కానీ ఈ క్లయింట్స్ అయితే మార్నింగ్ 5కి నాకు కాల్ చేశారు, మేము రెడీగా ఉన్నాం, మీరు ఓకేనా అని. యాక్చువల్లీ మేము రెడీ అయిపోయాం, కానీ మా కుర్రాడు రావడానికి అయితే లేట్ అయింది. కొంచెం బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళ క్లయింట్స్ కూడా వర్షం ఉంది, కానీ వాళ్ళు ఎర్లీగా వచ్చేసారు ఇక్కడికి. మళ్ళీ పాలకొల్లు వచ్చిన తర్వాత మళ్ళీ వర్షం, మళ్ళీ ఒక 10 మినిట్స్ అలా వెయిట్ చేసాం. మళ్ళీ పాలకొల్లు దాటేసిన తర్వాత నర్సాపురం దగ్గరికి వచ్చేప్పటికి మళ్ళీ వర్షం. అలా క్లైమేట్ చాలా ఇబ్బంది పెట్టింది. పోన్లే ఎనీవే దగ్గరికి వచ్చేసాం. ఇంకొక 5 కిలోమీటర్స్ ఉందనగా కూడా మళ్ళా వర్షం వచ్చేలాగా అనిపించింది. ఏంటి బ్రో వర్షం మీ మీద ఎంతలా పగబెట్టింది? ఎలా అయితే నేను బీచ్కి అయితే వచ్చేసాం. ఈస్ట్ అండ్ వెస్ట్ లో 40 ఫీట్ రోడ్ ఉన్న బీచ్ ఒక్క పేరుపాలెం మాత్రమే. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. ఆ పక్కనేమో సముద్రం ఉంటే, ఈ పక్కనేమో కేరళ అట్మాస్ఫియర్ లో చెట్లతో చాలా అందంగా ఉంటుంది. ఈ రోడ్డు చివర్లో ఒక టెంపుల్ ఉంటుంది. అది చాలా యూనిక్ గా ఉంటుంది అనమాట. చాలా ప్రశాంతంగా ఫోటోషూట్స్ చాలా బాగుంటుంది. ఇంకా లోపలికి వెళ్ళండి. ఇంకా అటువైపు యా ఓకే. ఇంకా పైకి పెట్టండి అవుతుంది హ్యాండ్. అలా ఓకే. ఇలా చూడండి ఇద్దరు ఒకసారి స్మైల్. చల్లగా ఉన్నావు దొరా, ఫోజులన్నీ బాగా చెప్తున్నావు కదా. ఒకసారి ఇద్దరు చూసుకోండి అలాగా. క్లయింట్స్ అయితే చాలా బాగా కోఆపరేటివ్, బాగా చేశారు. అండ్ షూట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడే జస్ట్ ఒక షూట్, ఒక డ్రెస్ అయితే కంప్లీట్ అయ్యింది. సన్లైట్ అయితే స్టార్ట్ అయింది. నేను మళ్ళీ అక్కడి నుంచి పేరుపాలెం అయిపోయిన తర్వాత 1 కిలోమీటర్ వెళ్తే పడవలు ఉంటాయి అన్నమాట. పడవల్లో కూడా షూట్ చేశాను. ఎక్సలెంట్ అయితే వచ్చింది వర్క్ అయితే. బాగా కూల్ వెదర్లోనూ తీసాను ఇవాళ. ఒక డ్రెస్లోనే మళ్ళీ కొద్దిగా లైట్ సన్లైట్ ఉన్నప్పుడు కూడా తీసాను. ఇవాళ షూట్ అయితే చాలా బాగా వచ్చింది. బ్రో మీ చేయి కొద్దిగా కిందకి పెట్టాలి ఇంకానే. ఒకసారి ఇద్దరు మధ్య నుంచి ఇలా చూడండి. ఇంకా టర్న్ అవ్వండి. ఇంకా ఓకే. ఇలా చూడండి. ఓకే స్మైల్. అలాగే ఉండండి. ఓకే స్మైల్లో చూడండి. కెమెరా చూడండి. అవునండి అవును. యాక్చువల్ పక్కన స్టిల్లింగ్ ఉంది. వాళ్ళు ఇంకా మరీ దారుణం 30,000 40,000 ఫోటోషూట్కి అడుగుతున్నారండి వాళ్ళు. అంత అమౌంట్ వేస్ట్ అవ్వలేదు. కానీ అది బాగుంటుంది. కానీ అంత ప్రైస్ పెడతాం కూడా వేస్టే. అండ్ అక్కడ తీద్దాం అయితే కనిపించారు. వాళ్ళు ఇంకా మరీ దారుణం 30,000 40,000 ఫోటోషూట్కి అడుగుతున్నారండి వాళ్ళు. అంత అమౌంట్ వేస్ట్ అవ్వలేదు. కానీ అది బాగుంటుంది. కానీ అంత ప్రైస్ పెడతాం కూడా వేస్టే. అండ్ అక్కడ తీద్దాం అయితే కనిపించారు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. కొద్దిగా దగ్గరికి వెళ్ళండి మీరు. ఇంకా బ్రో మీరే. ఈరోజు మార్నింగ్ నుంచి వర్షం ఉండడం వల్ల బీచ్కి జనం అయితే చాలా తక్కువ మంది వచ్చారు. యాక్చువల్లీ ఏంటంటే ఇది బీచ్కి ఎండింగ్ రోడ్ కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువగా ఉంటారు. ఇంకా ఇవాళ వర్షం ఉండటం వల్ల అసలు జనమే రాలేదు. క్లైమేట్ అంతా చల్లగా ఉండి ఫోటోషూట్ అయితే చాలా బాగా వచ్చింది. క్లయింట్స్ హ్యాపీ అండ్ ఫొటోస్ బాగా వచ్చినాయి కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళ ఫొటోస్ చూసి చాలా బాగున్నాయని చెప్పారు. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఒక చేంజ్ వర్క్ కావాలనిపించింది. అది ఎలా అంటే ఒక గ్రాండ్ లుక్ అన్నమాట. ఇక్కడ పాలకొల్లు అడబాల గార్డెన్ ఒకటి ఉంది. ఇక్కడ ఫంక్షన్ హాల్ అన్నమాట. ఇది అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఇదే అడబాల గార్డెన్ ఫంక్షన్ హాల్ అన్నమాట. ఇది ఇక్కడ ఫొటోస్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే కింద ఫ్లోర్ అంతా కూడా వైట్ ఉంటుంది. మ్యాక్సిమం టైల్స్ మీద సన్లైట్ రిఫ్లెక్షన్ పడి ఫేస్కి చాలా బాగా వస్తాయి ఫొటోస్ కూడా. అందుకని చెప్పేసి నేను ఈ ప్లేస్ని చూస్ చేసుకున్నాను. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే పేరుపాలెంలో తీసిన షూట్స్ తర్వాత మళ్ళీ నేను అక్కడే ఒక గ్రీనరీ కూడా నేను కవర్ చేశాను. కొంచెం బయటికి రండి తమ్మల నుంచి. ఓకే కొంచెం స్మైల్. ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. చూడండి. మీరు అక్కర్లేదు, తనే చూస్తారు. నేను రెడీ 1 2 3 స్టార్ట్ అన్నప్పుడే మీరు అంటే 3 చూడడమే. నేను ముందే రికార్డింగ్ పట్టుకుంటాను. ఓకే రెడీ. ఫోటోగ్రఫీలో ఒక షాట్ ఒకసారి కంప్లీట్ అవుతుందని కంపల్సరీ చెప్పలేం. ఎందుకంటే క్లయింట్స్ రోజు ఫోటోషూట్ అయితే దిగరు కాబట్టి. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. మనం ఒక షాట్ ని పర్ఫెక్షన్ వచ్చేంత వరకు కూడా 2-3 సార్లు అయితే తీయాల్సి ఉంటుంది. పొద్దున్న వర్షం పడడం వల్ల
క్లైమేట్ చాలా బాగుంది. కానీ మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఆ ఉడకంతా కూడా మా మీద చాలా ఇంపాక్ట్ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ తీయడం, తర్వాత మళ్ళా చెమటలు తగ్గడానికి అని చెప్పేసి మళ్ళీ కార్లోకి వెళ్ళి కూర్చోవడం తప్పదు కాబట్టి ఉన్న ఒక రోజుని బాగా వాడుకోవాలి కాబట్టి ఎలాగైతే షూట్ అయితే కంప్లీట్ చేసాం. ఫొటోస్ ఇక్కడ షూట్ కంప్లీట్ అయ్యేటప్పటికే టైం 3 అయిపోయింది. ఇక్కడ నుంచి బయలుదేరి వ్యాన్డర్ వరకు వెళ్ళడానికి 1.5 అవర్ వరకు జర్నీ టైం పెట్టేస్తుంది. ఎందుకంటే ఇక్కడ రోడ్ ట్రాఫిక్ ఏరియా ఎక్కువ. ఇది ఈ టైంలోనే స్కూల్ బస్సులు గట్రా ఎక్కువ తిరుగుతాయి కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడ నుంచి త్వరగా కంప్లీట్ అయితే చేసుకుని బయలుదేరడానికి ప్రిపేర్ అయ్యాం. ఇప్పుడు మనకి షూట్ అయితే పేరుపాలెంలో కంప్లీట్ అయింది కదా. నేను పేరుపాలెం నుంచి వ్యాన్డ్రా ఫ్యాక్టరీ దగ్గర ఉన్న ఒక రీసెంట్గా ఫోటోగ్రఫీకి సంబంధించి కొన్ని థీమ్స్ అయితే ఏర్పాటు చేశారు. నేను ఆ థీమ్స్లో తీద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. నేను ఇక్కడికి వచ్చినప్పటికీ టైం ఈవినింగ్ 5 అయింది. ట్రైన్స్ అయితే ఇంకా రావాల్సి ఉంది. వాళ్ళు రావడానికి ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా షూట్ అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. లేకపోతే లైటింగ్ డల్ అయిపోతే నేను తీయడానికి కూడా ఏముండదు. నేను ఏంటంటే బైక్ కాబట్టి షార్ట్ కట్లో వచ్చేసాను. కానీ వాళ్ళు ఏంటంటే చూస్తున్నారు కదా, అక్కడ ఒక అమ్మాయి కేక్ని డెకరేట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ డాడీ 50th బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ చేసుకుంటున్నారు. అండ్ డాటర్ అండ్ సన్ కలిపి అక్కడ వాళ్ళ డాడీకి ఫోటోషూట్ ప్లాన్ చేశారనమాట. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఇంకో కప్పులు కూడా షూట్ జరుగుతుంది వచ్చే టయానికి. ఎలా అయితే మా క్లయింట్స్ కూడా వచ్చేసారు. నేను ఇంకా లేట్ చేయకుండా షూట్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ ఇక్కడ ముందు నుంచే బయలుదేరదాం, మళ్ళీ లోపలికి వెళ్ళి వెనక్కి రావడానికి ఇబ్బంది కదా అని చెప్పేసి స్టార్టింగే ఇక్కడ ఉయ్యాలు ఉంటే కనుక అక్కడ ఉయ్యాల్లోనే ఊగమని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఒక చిన్న రీల్ కోసం బిట్లు కూడా కవర్ చేశాను. నేను ఇలా కవర్ చేసేసి అక్కడి నుంచి పక్కనే ఇక్కడ నుంచి పెట్టి ఫొటోస్ అయితే కొన్ని తీసుకున్నాను. అయితే మళ్ళీ డ్రెస్ చేంజ్ చెప్పేసాను. ఎందుకంటే టైం లేదు కాబట్టి మళ్ళీ ఇంకో డ్రెస్ మీద కుదరదని వచ్చారు. ఇక్కడ టెంపుల్ చెప్పాను కదా మీకు, ఈ గ్రీనరీలో కూడా నేను ఫోటోషూట్ అయితే తీసుకున్నాను. క్లయింట్స్ కొన్ని ఫొటోస్ అయితే రిఫర్ చేశారు మాకు ఈ టైప్ కావాలని చెప్పేసి. నేను ఆ ఫొటోస్ ఎలా ఉన్నాయో చూసి ఆ ఫొటోస్ వాళ్ళకి ఫోటోస్ కట్ట నేను ప్లాన్ చేసి తీయడం జరిగింది. ఎలాగైతే షూట్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ వరకు నా వీడియో మీరు చూసారంటే నా కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఒక 450 సబ్స్క్రైబర్స్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. మీ సూర్య తెలుగు వ్లాగ్స్.